సారీ అండి, ఇందాక వీడియో కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనం సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా గురించి చెప్పినప్పుడు ఫస్ట్ మాస్టర్ వాళ్ళిద్దరు జంటలు ఏం తీసుకోమంటారంటే, ఒక సంకల్పాన్ని తీసుకోండి. ఆ సంకల్పము తీసుకున్నంత మాత్రమే రిజల్ట్స్ ఇవ్వదు. మీరు ఓపికతో ఉండాలి. 1 శ్రద్ధ, 2 సబూరి. అంటే సంకల్పం ఉండాలి, అది సాధించే వరకు మనకి దానికోసం నిలబడేంత ఓపిక కూడా ఉండాలి. ఒకటి షిరిడి సాయిబాబా కర్మ సిద్ధాంతాన్ని కానీ, యోగ సిద్ధాంతాన్ని కానీ, ఆయన హఠయోగ కానీ, క్రియాయోగ కానీ, ఆయుర్వేదం కానీ, యజ్ఞ విద్య కానీ, భగవతం కానీ, ఆయన కులమత భేదాలు లేకుండా అందరికీ అన్నీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు, ఇప్పటికీ కూడా ఆయన సమాధి ద్వారా అందరికీ మాట్లాడుతున్నారు. అది మనం సాయిబాబాలో నేర్చుకోవాల్సింది. సెకండు పుట్టపర్తి సాయిబాబా. పుట్టపర్తి సాయిబాబా నాకు ఫస్ట్ ఆయన గురించి తెలియలేదు. మాస్టర్ చెప్తున్న వాటిలో నాకు అర్థమైన దాంట్లో మీకు షేర్ చేస్తున్నా. రెండోది, పుట్టపర్తి సాయిబాబా కలయో నామస్మరణ అనే ఒక్క నామస్మరణ పట్టుకున్నా. కలియుగంలో నామస్మరణ మించింది లేదు. ఏ హోమాలు, యజ్ఞాలు, మంత్రాలు ఇవన్నీ వద్దు. ఆయన సింపుల్గా కాషాయం బట్టలు వేసుకున్నారు, ప్రేమతత్వాన్ని చూపించారు. ఆయన నిరంతరం జనం చేత భజన, సంకీర్తన, భజన భజన భజన. పుట్టపర్తి సాయిబాబా అంటే భజన, అది చేయించారు. ఆ భజనతో చాలా మిరాకిల్స్ చేయించారు ఆయన. మాస్టర్ మనకు చెప్తారు, పదము పదార్థము అవ్వాలి అని. అది బెస్ట్ ఎగ్జాంపుల్. పుట్టపర్తి సాయిబాబా గాల్లోంచి విభూతి తీయటము, బంగారం తీయటము, గోల్డ్ తీయడము, శివలింగాలు తీయడము, అది వేరే వేరే డైమెన్షన్ నుంచి మనకి ఈ డైమెన్షన్లోకి వేరే వస్తువులు తీసుకురావటము, అది ఆయన చేసేవారు. అక్కడికి ఒక జంట అయిపోయింది. ఆ జంట అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరంటే రామకృష్ణ పరమహంస, సరస్వతీమాత. రామకృష్ణ పరమహంస అసలు సాధన చేయాలంటే ఫస్ట్ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవకుండా ఎవరు సాధన మొదలు పెట్టద్దు. ఇది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, ఆయన జీవిత చరిత్ర చేసిన వాళ్ళు సాధన చేస్తే ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి. ఆయన జీవిత చరిత్ర సాధన ఎలా చేయాలని ఉంటుంది. సరే, ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు రామకృష్ణ పరమహంస 33 కోట్ల దేవతలందరినీ సిద్ధించుకొని ఆయన్ని అంతరిక్షంలో నిలబెట్టారు వాళ్ళు. ఆయన పుట్టకముందు 33 కోట్ల మంది దేవతలకు అస్తిత్వం లేదు. ఆయన సాధనలోకి వచ్చిన తర్వాత ఏ సాధన అయినా మనిషి 3 రోజుల్లోనే సిద్ధించుకోవచ్చు అని నిరూపించారు ఆయన. అంటే ఎంత దేవతలు ఉన్నారో అంత దేవతలు. క్రిస్టియన్స్లో ఉన్న సాధన్స్ కానీ, ముస్లిమ్స్ సాధన కానీ, హిందువులో ఉన్న సాధన్స్ కానీ, ఏ సాధన అయినా 3 రోజుల్లో సిద్ధించుకున్నారు. ఆయన ఏం చేశారంటే 33 కోట్ల మంది దేవతల కోల్పోయిన శక్తిని మళ్ళీ ఆయన అంతరిక్షంలో నిలబెట్టారు. శారదామాత ఆయనకి ఎంత సహాయం, ఎవరికైనా శివుడికి శక్తి అమ్మవారు అంటారు కాబట్టి ఆమె శక్తి. అంటే ఆయన దాన్ని సిద్ధించుకుంటే అమ్మవారు దానికి శక్తి ఇచ్చేవాళ్ళు, శారదామాత. ఇక అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మూడో బ్యాచ్ మనకి జిల్లెళ్ళమూడి అమ్మవారు, జిల్లెళ్ళమూడితో అమ్మవారితో పాటు రమణ మహర్షి. వీళ్ళిద్దరూ ఆత్మజ్ఞానానికి సంబంధించి చెప్పారు. అంటే మనం ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి వాళ్ళు ఆత్మజ్ఞానం, ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ శరీరం నేను కాదు, ఆత్మ నేను. భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టుగానే ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని, నాకు చావు లేదు, నాకు దుఃఖం లేదు, భయం లేదు, అంతా ఈ తత్వం చెప్పడానికి రమణ మహర్షిని, జిల్లెళ్ళమూడి అమ్మవారిని పెట్టుకున్నారు. ఇక్కడ మన గుంటూరు డిస్టిక్ వాళ్ళ అదృష్టం ఏంటంటే మనకి జిల్లెళ్ళమూడి అమ్మవారికి సంబంధించిన ఆమె సమాధి అంతా జిల్లెళ్ళమూడి అనే ఒక విలేజ్లో ఉంది, బాపట్ల దగ్గరలో ఉంటుంది. అక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిరండి. అద్భుతమైన శక్తి, అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపం, అద్భుతమైన శక్తి. తర్వాత వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మన గురువు గారు శ్రీరామశర్మ గారు, వందనీయ మాతాజీ గారు, అక్కడ రామకృష్ణ పరమహంస 33 కోట్ల మంది దేవతల్ని సిద్ధించుకొని ఆకాశంలో నిలబడితే మన శ్రీరామశర్మ గారు వాళ్ళందరికీ ఆహారం యజ్ఞం ద్వారా అందించాలి అని 33 వలమూలికలతో గాయత్రి హోమం అనే ఒక ప్రాసెస్ని తీసుకొచ్చి, ఫస్ట్ నాకు గాయత్రి హోమం అర్థం కాలేదు. ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క సూక్తంలో ఉన్న ఒక్కొక్క మంత్రాన్ని, గాయత్రి మంత్రము, సంక్షిప్త గాయత్రి విధి అనే దాంట్లో ఒక్కొక్క వేద సూక్తంలో ఉన్న ఒక్కొక్క మంత్రాన్ని
ఇక్కడ నారాయణ స్వాహ, కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మనం అని చెప్తాము. అట్లానే ఆయన వేరేగా చెప్పారు దాన్ని. ఏం చెప్తారంటే ఓం అమృతోపతరస్మై స్వాహ, అమృతాపదానమసి స్వాహ, సత్యం శ్రీమయి శ్రీతాం స్వాహ. ఈ మంత్రాలు నేను ఎక్కడా వినలేదు. ఈ 3 మంత్రాలు మనకిచ్చారు. నాకు నేను అమృతాన్ని తాగుతున్నాను ఒక మంత్రానికి అర్థం. అమృతాపదానమసి స్వాహ, నేను అమృతాన్ని దానం ఇస్తున్నాను. సత్యం శ్రీమయి శ్రీతాం స్వాహ, ఏ సత్యమైతే ఉందో, ఏ శ్రీ అయితే ఉంటుందో దాన్ని నేను లోపలికి తీసుకున్నానని 3 ఆచమనాలు. అసలు ఈ ఒక్కటి తెలుసుకుంటే చాలండి. 2 వ్రతేన దీక్షాం ఆప్నోతి, దీక్షా యాప్నోతి దక్షిణాం, దక్షిణాం శ్రద్ధ యాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్యతే. అసలు ఈ శ్లోకంను అర్థం చేసుకుంటే చాలు సాధకులు. అసలు దాంట్లోనే సేవ ఎలా చేయాలి, ఒక దీక్ష ఎలా చేయాలి, వ్రతం అంటే ఏం చేయాలి, వ్రతం ఫలించడానికి ఎంత దక్షిణ ఇవ్వాలి, దక్షిణ ఇవ్వటం వల్ల శ్రద్ధ వచ్చేది, శ్రద్ధ రావటం వల్ల సిద్ధిస్తుంది. ఆ ఒక్క పద్యాల్లో అలా చేశారు. ఆయన శ్రీరామ శర్మ రామకృష్ణ గురుదేవులు 33 కోట్ల దేవతలని సిద్ధించుకొని అక్షరక్షణలో పెడితే శ్రీరామ శర్మ గారిగా వచ్చి వాళ్ళు పోషణ అందించారు. ఇంకా శ్రీరామ శర్మ గారి భార్య మాతాజీ గురించి చెప్పనవసరం లేదు. వారిద్దరికీ దేహాలు వేరైనా ఒకే ఆత్మగా వాళ్ళిద్దరూ ఉండి ఎంతో సాధన చేశారు. ఇది వాళ్ళు చేసిన గాయత్రి విజ్ఞానం. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత కర్మయోగం గురించి తెలుసుకుంటే మేడం బ్లావెట్స్కి మాస్టర్ సివివి గారు, మేడం బ్లావెట్స్కి మాస్టర్ సివివి గారు, వీళ్ళంతా కర్మ సిద్ధాంతం. వీళ్ళిద్దరూ హిమాలయాల నుంచి వచ్చారని చెప్తారు పెద్ద మాస్టర్సు. అయితే వీళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా అప్లై చేశారు. అంటే ఒక 100 సంవత్సరాల కింద ఉన్న కర్మ ఎలా ఉంది, ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా ఉంది, జనాలకి ఎంత ఈజీగా తీసుకెళ్ళాలి అని మేడం బ్లావెట్స్కి అండ్ సివివి గారు వీళ్ళిద్దరు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకా క్రియాయోగ, శ్వాస మీద ధ్యాస, క్రియాయోగం, లాహిరి మహాశయ, పరమహంస యోగానంద. వీళ్ళిద్దరు ఏంటంటే మనుషులందరూ పుడుతూ శ్వాసతో పుడతారు, వెళ్తూ శ్వాసతో వెళ్ళిపోతారు. శ్వాస మధ్యలో జరిగే ఈ నాటకమే మనుషులు పట్టించుకోవట్లేదు అని, అది ఒక శ్వాస క్రియాయోగ యోగ సిద్ధాంతం. అది లాహిరి మహాశయ దగ్గర నుంచి పరమహంస యోగానంద, యుక్తేశ్వరి గిరి మహారాజు, వీళ్ళకి సంబంధించి పరమహంస యోగానంద, లాహిరి మహాశయ, ఇది శ్వాస విజ్ఞానం. అంటే క్రియాయోగం అనుకుండవచ్చు. ఈ క్రియాయోగం మీద వీళ్ళు తీసుకున్నారు టాపిక్. వాళ్ళు క్రియాయోగ గురించి చెప్తారు. ఆ ఇద్దరు పేర్స్ క్రియాయోగ. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మదర్ మిర్రా, అరవిందులు. ఇప్పుడు మనం సావిత్రి, గావిత్రి, సరస్వతి అని చెప్పుకుంటాం మంత్రాల్లో. శ్రీరామ శర్మ గారు గాయత్రి మీద ఉపాసన చేస్తే అరవిందులు వారు సావిత్రి మీద ఉపాసన చేశారు. సావిత్రి అంటే ఏంటి? వెన్నుపూస, మస్తిష్కము కలిపి రెండింటి మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలి, అది సావిత్రి సాధన. ఎంత గొప్పగా సావిత్రి సాధన గురించి ఆయన చెప్తారంటే 49 సంవత్సరాలు ఇమార్టాలిటీ అంటే అమృతత్వ సిద్ధిని ఎలా మనిషి పొందాలని ఆయన 49 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టుగా చేసిన సాధన అది. అంటే మనిషి ఇమార్టాలిటీ, మృత్యురహిత జీవితం, వ్యాధిరహిత జీవితం, మరణరహిత జీవితం ఎలా పొందాలో ఆ ఇద్దరు చెప్తారు. మదర్ మిర్రా అండ్ రామకృష్ణులు చెప్తారు. వీళ్ళందరూ కన్స్ట్రక్షన్స్గా మీకు కర్మ సిద్ధాంతం నచ్చితే కర్మ సిద్ధాంతం తీసుకోండి, మీకు క్రియాయోగ నచ్చితే క్రియాయోగ తీసుకోండి, తర్వాత మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటే సావిత్రిని తీసుకోండి, లేకపోతే మీకు దత్తాత్రేయ పరంపర కావాలంటే సాయిబాబాని తీసుకోండి, లేదు నాకు దశమహావిద్య పరంపర కావాలంటే రామకృష్ణ పరమహంసను తీసుకోండి. అది రామకృష్ణ పరమహంస కాళీసిద్ధుడు అవుతారు, అది దశావతారాలు దశమహావిద్యల కిందకు వస్తాయి. అది కాదు నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలంటే జిల్లెల మూడి అమ్మవారు రమణ మహర్షిని తీసుకోండి. అదేమీ వద్దు నాకు, నేను వైదికంగా వెళ్తాను, గాయత్రి మంత్రం కావాలంటే ఆ శ్రీరామశర్మ గారు, మాతా భగవతీదేవి గాయత్రి విజ్ఞానము ఇక్కడ గాయత్రి పరివార్లో దొరికినట్టు ఇంకా ఎక్కడ దొరకదు. A to Z గాయత్రి పరివార్ గురించి చెప్పారు. నేను కాదండి నాకు కర్మ సిద్ధాంతం కావాలి, భగవద్గీత కర్మ సిద్ధాంతం అవన్నీ నేర్చుకుంటానండి అంటే సివివి మేడం బ్లావెట్స్కి వాళ్ళిద్దరి గురించి తీసుకోవచ్చు. ఇదంతా ఏమి నాకేమొద్దండి,
నేను వేరే విధంగా చూస్తాను, జగద్గురు చేతనత్వంలో వెళ్తాను, మన వేదాల నుంచి బయటకు వెళ్లకుండా ఉంటాను అనుకుంటే మాస్టారు భగవద్గీత గురించి ఎక్స్ప్లెనేషన్ కృష్ణో వందే జగద్గురు అని మాస్టారు శంఖం అంటే ఏంటి, చక్రం అంటే ఏంటి, పద్మం అంటే ఏంటి, గద అంటే ఏంటి ఎక్సలెంట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత శాక్తేయం గురించి ఇచ్చారు మాస్టర్, అంటే దసరా నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఇచ్చారు. తర్వాత దశావతారాలు ఎలా చేసుకోవాలో ఇచ్చారు. అందరూ చెప్తారు. దశమహావిద్యలు కూడా ఆర్కే మాస్టారు బగలాముఖిని చేశారు, భువనేశ్వరిని చేశారు, వాటి గురించి ఇచ్చారు. తర్వాత గణపతి గురించి ఇచ్చారు. అసలు మాస్టారు భగవద్గీత మీద, శ్రీమద్ రామాయణం మీద కానీ, భగవద్గీత మీద కానీ, సప్తాహాల గురించి చెప్పడం కానీ, ఆ రహస్యాల గురించి ఎంత చెప్పారంటే అంత చెప్పారు. మీరు ఏ పరంపరనైనా పట్టుకోండి, దత్త పరంపరను పట్టుకోండి, మహాలక్ష్మి సాధన పట్టుకోండి, పురుష సాధనలు పట్టుకోండి, పురుష సూక్తం గురించి చెప్పారు, శ్రీ సూక్తం గురించి చెప్పారు. నాకు పురుష దేవుడు ఇష్టం అండి, నాకు పురుష దేవత మీదే ప్రాణం ఉంటుందండి అని చెప్పిన వాళ్ళకి పురుష సూక్తం గురించి చెప్పారు. నాకు లేదండి, నేను శ్రీ దేవతలనే ఇష్టపడతాను, నాకు శ్రీ దేవతలే కావాలనుకుంటే మాస్టర్ శ్రీ విద్య గురించి చెప్పారు. తర్వాత లలితాదేవి గురించి చెప్పారు, దుర్గా అమ్మవారి గురించి చెప్పారు, లలిత సహస్రనామం గురించి చెప్పారు. ఇవన్నీ నాకు వద్దండి, నేను దత్త పరంపర గురు పరంపరలో వెళ్తారంటే మాస్టర్ గురుచేతనత్వం అని ఒక సిరీస్ చేశారు. అది ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. అది నేను అట్లా వెళ్తానండి. తర్వాత మాస్టారు సన్యాస పరంపర గురించి చెప్పారు. అంటే భగవద్గీతలో సన్యాస యోగం, విభూది యోగం, లేదండి పతంజలి యోగ సూత్రాల గురించి వెళ్తానండి, పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పారు. అది కూడా కాదండి, నేను అంత నార్మల్గా బతుకుతూనే ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నానంటే మాస్టర్ మొత్తం మిక్స్, ఉద్యోగం చేసుకుంటూనే, జాబ్ చేసుకుంటా, మంత్రం చేసుకుంటా, అందరికీ హెల్ప్ చేసుకుంటా, సాధారణ మనిషిగా ఉండి ఒకవైపు సాధన, ఒకవైపు మన ఆధ్యాత్మిక జీవితం అన్నీ కలుపుకొని ఎలా చేసుకోవాలో అదంతా మాస్టర్ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ఎంత చక్కగా ఇచ్చారంటే ఆయనతో కలిసి బతికిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అంత కృష్ణుడితో కలిసి బతికి ఎంత ఎంజాయ్ చేశారో గోప బాలకులు కానీ, రేపల్లో ఉన్న వాళ్ళంతా కానీ మాస్టర్తో కలిసి బతికిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. అట్లానే కృష్ణుడు ఎలా మాయ చేశాడో తన మాయతో, జగన్మాయతో, ఈయన దేవుడు మాతో ఉన్న దేవుడు అలా కనిపించకుండా ఎలా మాయ చేశాడో మాస్టర్ కూడా ఆయనతో ఉన్న వాళ్ళని అలానే మాయ చేశాడు. అలా మాయ చేసి ఆయన ఒక సాధారణ మనిషిలాగే ఉన్నట్టుగానే నటించాడే తప్ప గొప్ప వ్యక్తి అని ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు. నేనెప్పుడూ శ్రీరామ శర్మ గురుదేవులకి శిష్యుని మాత్రమే, నన్ను గురువుగా ఎవరు భావించవద్దు, అది నన్ను అవమానం చేసినట్టు అయిద్దనే చెప్పారే కానీ నేను ఒక గురువుని, నన్ను మొక్కండి అని. తర్వాత ఒక అతను నన్ను అడిగారు, రామకృష్ణ మాస్టర్ మంత్రం ఇచ్చుకున్నారు కదా, ఆయన ఒక మంత్రం పెట్టుకున్నారని చెప్తారు. రామకృష్ణ మాస్టర్ చెప్తారు, నేను అసలు మనిషిని కాదు, నేను ఒక చేతనత్వాన్ని. గీతలో భగవానుడు ఎలా చెప్పారు, ఈ దేహాన్ని నేను కాను, ఆత్మను అందరిలో ఉన్న విభూతి ఏ విభూతి ఉందో ఆ విభూతి నేనే అని చెప్తాడు. అట్లా పక్షుల్లో గరుడును నేనే, తర్వాత భక్తుల్లో రాక్షసుల్లో ప్రహ్లాదుడే నేనే. అట్లానే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ దేహం నేనేనని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అట్లా రామకృష్ణ మాస్టారు గురువుల యొక్క చేతనత్వాన్ని నేనని చెప్పాడు కానీ రామకృష్ణ మాస్టర్ ఎక్కడా నేను గురువు అని చెప్పలేదు, నేను గురువు యొక్క ఒక మీడియేటర్ని మాత్రమే చెప్పాడు. ఒక అతను నన్ను అడిగాడు, ఆ మాస్టర్ చెప్తారు, రాముడి కంటే రామనామం గొప్పది, గురువుల కంటే గురునామం గొప్పది, అన్ని మంత్రాల కంటే నామం గొప్పది, ఆ గురువు రూపం కంటే గురువు పాదాలు గొప్పవని చెప్తారు మాస్టర్. అంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ చెప్తారంటే మాస్టారు, గురువును పట్టుకోకపోయినా సరే ఆయన పాదాలను పట్టుకోండి, మీరు రామాయణాన్ని పట్టుకోకపోయినా సరే, రాముని పట్టుకోకపోయినా సరే, రామనామాన్ని పట్టుకోండి, మీరు గురువుని పట్టుకోకపోయినా సరే గురువులో ఉన్న చేతనత్వం ఆయన నామాన్ని పట్టుకోండి అని చెప్పారు. అది ఆయనకున్న పేరు కాదు, అది రామ అంటే ధర్మము, కృష్ణ అంటే గురుత్వము, సమర్థ సద్గురు దేవాయ నమః. రాముల్లోనున్న ధర్మాన్ని, కృష్ణుడిలో ఉన్న నైపుణ్యాన్ని రెండూ కలిపితే మీరే ఒక గురువు అవుతారని మాస్టర్ అంతర్లీనంగా చెప్పారు.
అది మామూలుగా తెలియని వాళ్ళకి ఎలా అనిపించింది అంటే మాస్టర్ గారు తన మంత్రం ఇచ్చుకున్నారు అనిపించింది. ఇది నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, రామకృష్ణ మాస్టర్ తన పేరుతో మంత్రం ఇచ్చుకున్నారని. తన పేరుతో ఇచ్చుకోలేదు, ఇది నా స్వ అనుభవంతో చెప్తున్నాను. అది ఆయన పేరు కాదు, ఆ మంత్రంలో ఉన్న చేతనత్వాలు. ఓంకారము ఈ సృష్టి యొక్క రహస్యం, శ్రీకారము శ్రీ విద్యలో ఉన్న రహస్యము, రామ రాముల్లో ఉన్న చేతనత్వము, కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణుల్లో ఉన్న చేతనత్వము, సమర్థ అంటే ఏ పనైనా చేయగలిగిన సద్గురు ఆ గురువు ఎక్కడో లేరు మీ లోపలే ఉన్నాడు, దేవ అంటే దేవాలయము మీ బయట దేవాలయం కాదు, మన శరీరమే దేవాలయము, నమః ఇవి మొత్తం నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకోవడానికి నమస్కరిస్తున్నాను. ఎవరికి? ప్రకృతికి. మాస్టర్ ఎప్పుడు చెప్తారు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. నేను అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. అతను అఖండ గురుసత్తా గురించి అడిగారు. మాస్టర్ నాకు ఇచ్చినంత జ్ఞానంలో నాకు అర్థమైన దాంట్లో నేను ఇవన్నీ పంచుకున్నాను. అది మాస్టర్ ఇచ్చిన మంత్రము కాదు, మాస్టర్ అఖండ గురుసత్తా పెట్టింది. మీరు ఎటువైపు నుంచైనా శ్రీకృష్ణ చేతనత్వంలోకి వెళ్ళండి. భారతదేశం జగద్గురు పీఠం అవ్వాలి, భారతదేశమే ప్రపంచానికి ఆధ్యాత్మిక విద్య ఇవ్వాలని ఆ కండిషన్తో ఇచ్చారు. మాస్టారు ఏ గురువుని పట్టుకున్నా సరే మీరు ఆ చేతనత్వంలోకి వెళ్ళాలని అఖండ గురుసత్తా ఇచ్చారు. అది ఆయన పేరు కాదు, అది ఒక చేతనత్వము. రామకృష్ణ మాస్టర్ కాదు, అది ఒక చేతనత్వము అని చెప్పడానికి ఇచ్చారు. నన్ను అడిగిన వాళ్ళకందరికీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైద్దని అనుకుంటా. ఇవాళతో నేను దీన్ని ముగించేస్తున్నాను సిరీస్. జై గురుదేవ్ అండి.